ఇక స్మాల్ లెటర్స్ చూడండి. క్యాప్ లెటర్స్ ఆల్రెడీ అయ్యింది. స్మాల్ లెటర్స్ మ్యాక్సిమం ఎక్కువగా ఈ మిడిల్ జోన్లో స్టార్ట్ అవుతాయి ఎక్కువ మ్యాక్సిమమ్. అలా అని అన్నీ అది కాదు. ఒకసారి చూసుకుంటే స్మాల్ ఏ తీసుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడే ఇలా తిరుగుతుంది. ఇలా మరోసారి చూడండి. అలా అంటే ఈ మిడిల్ జోన్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వంకిగా తిరిగి స్లాటింగ్గా తిరిగి ఇక్కడి నుంచి మళ్ళీ స్లాటింగ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా కర్వ్ సర్కిల్గా గీసేస్తారు. అలా రాంగ్ ఇది. సో ఇక్కడి నుంచి ఇలా ఏ అది రాసిన తర్వాత బి చూస్తే ఇక్కడ స్పేస్ ఉండాలి. ఇక్కడ స్పేస్. సి క్యాపిటల్ సి ఎలా అయితే రాస్తామో స్మాల్ సి కూడా అలాగే ఉంటుంది. స్మాల్ సి కొంచెం జాగ్రత్త మరోసారి రాస్తే ఇలా వస్తుంది. సి డికి ఇలా రాయాలి. ఒకసారి మరోసారి ఇక్కడ స్పేస్ ఉండాలి. ఇది మరి కిందకి దించకూడదు. మరోసారి చూడండి. నేను ఎలా రాస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ మరోసారి ఇది కరెక్ట్. ఎఫ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా పెట్టాలి. ఇది రాంగ్. ఇది మరోసారి చూడండి. ఇది కూడా రాంగే. ఇది రాంగ్. ఈ రెండు రాంగ్. ఒకసారి మరోసారి చూస్తే ఎఫ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇది ఏకి ఎలాగైతే మనం సెంటర్లో ఇలా ఇచ్చామో ఇది అలా ఇక్కడ ఇవ్వాలి. ఎఫ్ జీ ఈ ఏకి స్మాల్ జీ ఏ ఎలా అయితే రాసామో అలాగే రాస్తాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఏకి ఎలా స్టార్ట్ చేస్తామో ఇక్కడ ఇలా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇలా రావాలి. మరోసారి చూడండి. నేను ఎక్కడ స్టార్ట్ చేస్తాను, ఎక్కడ తిప్పుతున్నాను అనేది అలా అబ్జర్వ్ చేయాలి. జీ హెచ్ బీకి ఎలాగైతే స్మాల్ బీకి ఎలాగైతే చేసామో అలా వస్తుంది. హెచ్ మరోసారి చూడండి. పర్ఫెక్ట్గా ఉండాలి. మరోసారి చూడండి. హెచ్ ఐ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. చాలా వంకి తిప్పేస్తున్నారు. ఎస్లా తిప్పేస్తున్నారు. జస్ట్ ఇలా అని అంటే దీని కింద పెట్టి ఇలా అని ఇలా తిప్పి జస్ట్ అంతే. చూడండి. ఈ మిడిల్ జోన్కి లైన్కి మిడిల్ జోన్ పైన జోన్కి కింద దించి ఇలా అని ఇలా అంతే. చాలామంది ఇలా తిప్పుతున్నారు. ఇలా తిప్పిన పర్లేదు. మరీ ఎక్కువ తిప్పేస్తున్నారు. ఇలా అలా అలా. ఇది రాంగ్. ఇది పర్లేదు. మరొకసారి చూడండి. డాట్ కూడా పెట్టచ్చు. జే చూడండి. జే మళ్ళీ దీన్ని ఇలా అని అంటే ఏ తాలూకా క్యాపిటల్కి ఎలా అయితే మీరు చేశారో దాన్ని మిడిల్ జోన్కి తీసుకురావాలి. అప్పర్ జోన్లో పెడుతున్నారు. మనం ఏ క్యాపిటల్ అయితే అప్పర్ జోన్లో రాస్తాం కదా, అలాగే జేకి మిడిల్ జోన్లో నుంచి లోయర్ జోన్లోకి రావాలి. అది మాట. మళ్ళీ డాట్ పెట్టాలి. చూడండి మరోసారి. రాంగ్. ఇది సరిపోయింది. జే కే ఇలా రాయాలి. అంటే హెచ్కి ఎలాగైతే స్టార్ట్ చేస్తామో అలా తీసుకొచ్చి హెచ్ని ఎలాగైతే ఇస్తామో అలా కాకుండా దాన్ని ఇలా తీసుకొని ఇలా వస్తుంది. ఇలా మరోసారి చూస్తే ఎల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. జాగ్రత్త చూసుకోండి. ఏం లేదు. చూసారా హెచ్ ఉంది కదా, మన హెచ్ తాలూకా సెకండ్ లైన్ అది రాయాలన్నమాట. సో చూడండి. హెల్ అంతే. మరొకసారి ఎల్ చూడండి. ఇక్కడ ఎల్ జస్ట్ సింపుల్. కొంతమంది సీలో రాసేస్తున్నారు. అలా కాదు. ఎల్ ఓకే. నెక్స్ట్
ఎం కూడా ఐకి ఎలాగైతే రాశారో అలా వస్తుంది మిడిల్ జోన్లో. మోర్ దెన్ 90% వెళ్ళిపోయి పైకి, మోర్ దెన్ 90% వెళ్ళిపోయి పైకి. అంటే ఇది కదా, ఇలా బాగా పైకి వెళ్ళిపోయి కొంచెం ఇక్కడ గ్యాస్ స్పేస్ ఉండాలి, సేమ్ కొంచెం స్పేస్ ఉండాలి, ఇలా రావాలి. ఎన్ కూడా అంతే, సేమ్ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ చిన్న స్పేస్ ఉండాలి. చాలామంది ఎలా రాస్తున్నారంటే రాంగ్, నేను రాసిన చూడు, ఇంత స్పేస్ ఉండకూడదు, ఇది రాంగ్ మాట, ఇది స్పేసెస్. నెక్స్ట్ ఓ, క్యాపిటల్ ఓ ఎలాగైతే రాస్తారో స్మాల్ ఓ కూడా అంతే, మిడిల్ జోన్లో రాస్తారు అంతే. కాకపోతే వంపాలి, ఉంచుకోవాలి, స్లాంటింగే రాయాలి. ఇలా అన్ని లెటర్స్ స్లాంటింగ్ ఉండాలి. కాకపోతే ఈ జోన్ చాలా చిన్నదైపోయింది, మన వైట్ బుక్లో రాస్తాం కాబట్టి ఇబ్బంది లేదు, ప్రాక్టీస్లో మాత్రం ఇలా ఉంటుంది. సో కొంచెం బాగా రాయాలంటే ఇలా రాయాలి. ఓ పి, 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 క్యాపిటల్ పి, స్మాల్ పి ఒకటే. క్యాపిటల్ పి అప్పర్ జోన్లో స్టార్ట్ అవుతుంది, స్మాల్ పి, క్యాపిటల్ పి అప్పర్ జోన్లో స్టార్ట్ అయ్యి మిడిల్ జోన్లో ఎండ్ అవుతుంది, స్మాల్ పి మిడిల్ జోన్లో స్టార్ట్ అయ్యి లోయర్ జోన్ ఎండ్ అవుతుంది. సేమ్ అంతే మిగతాది, ఏం తేడా లేదు. క్యూ, ఏ ఎలాగైతే మనం చిన్నది ఉంచామో ఇక్కడ కూడా అలాగే ఉంచాలి, అలాగే స్టార్ట్ చేయాలి. చూడండి. ఆర్, చాలామంది చాలామంది ఇలా రాసేస్తున్నారు, ఇది కాదు, రాంగ్. ఎంత స్పేస్ ఉండదు. ఈ ఎంకి ఎలా అయితే పై వరకు తీసుకొచ్చారో, ఎంకి పై వరకు అలాగే రావాలి, అలాగే వచ్చి ఇక్కడతో కట్ చేయాలి. చూడండి, ఎంకి ఎన్కి ఎలాగైతే పై వరకు వెళ్ళిపోవాలి అంతే. అది వరుస చూడండి. ఆర్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. మీరు ఇది 100%, అంటే చిన్నదే ఉండాలి ఇది అంతే. ఎస్, ఎస్ తెలిసిందే మీకు. క్యాపిటల్ ఎస్ అయితే అప్పర్ జోన్లో మిడిల్లో స్టార్ట్ చేసి మిడిల్ జోన్లో ఎండ్ అయ్యేది. ఇది సేమ్, ఇది కూడా అంతే, మొత్తం అంతా కూడా మిడిల్ జోన్లోనే ఉంటుంది. ఎస్, ఇప్పుడు కొంచెం పెద్దది రాయాలి. ఇక్కడ ఈ జోన్ అనేది చాలా చిన్నది ఇచ్చేసాడు వీడు. టీ, క్యాపిటల్ లెటర్ టీ. ఎల్లాగే స్మాల్ ఎల్ ఎలాగైతే రాస్తారో, స్మాల్ ఎల్కి అయితే ఇలా అని ఇలా అంటారు అంతే. కాకపోతే ఇలా రావాలి, కొంచెం ఎక్కువ వస్తుంది. టీ మరోసారి చూడండి. టీ. యు సేమ్, క్యాపిటల్ యూ, స్మాల్ యూ అలా ఉంటుంది, చిన్నది వస్తుంది. వి సేమ్, డబ్ల్యూ సేమ్, ఎక్స్ సేమ్, వై సేమ్. వై క్యాపిటల్ లెటరు అప్పర్ జోన్లో స్టార్ట్ అయ్యి మిడిల్ జోన్లో ఎంటర్ అవుతుంది, స్మాల్ లెటర్ మిడిల్ జోన్లో స్టార్ట్ అయ్యి లోయర్ జోన్లో ఎండ్ అవుతుంది. వై జెడ్ సేమ్, రైట్.